హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుండి ఆలగడ్డకి వస్తున్న జర్నీ వ్లాగ్ అనమాట. నా నైట్ జర్నీ వ్లాగ్ ఇది. సో కొంచెమే షూట్ చేశాను, ఎక్కువ ఏం లేదు. స్టార్టింగ్ నుంచే షూట్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు కుదరలేదు. సో ఏంటంటే జస్ట్ బస్సు ఒక దగ్గర బ్రేక్, అంటే బస్కి బ్రేక్ ఇస్తారు కదా ఒక టైంలో, ఆ టైంలో నేను షూట్ చేసుకున్న చిన్న క్లిప్ అనమాట ఇది. సో నేనైతే వెళ్ళి టీ తెచ్చుకున్నాను. అప్పుడు టైం వచ్చేసి మ్యాక్సిమం 1:33 1:40 అయ్యిందనమాట. నాకు నిద్ర అస్సలు, జర్నీ అంటే నాకు కంటికి నిద్ర రాదండి. తెల్లవారుజామున 4కో 5కో ఆ టైంలో కొంచెం ఒక చిన్న కునికేస్తా అంతే. కానీ నైట్ అంతా కళ్ళు గుడ్ల గూబలాగా తెచ్చుకొని చూస్తూనే ఉంటాను అనమాట. అంత నిద్ర రాదు నాకు నైట్ టైం జర్నీ అంటేనే అస్సలుకు. సో ఎలాగో నిద్ర రావట్లేదు, ఫుల్గా హెడేక్ వస్తుంది అనేసి బస్సు ఆపిన తర్వాత దిగేసి వెళ్ళి ఒక టీ తెచ్చుకున్నాను అనమాట. సో టీ తెచ్చుకొని అదే ఈ చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత అండ్ అలాగే ఈరోజు ఫుల్ వ్లాగ్ మొత్తం యాడ్ చేశాను అనమాట. నా జర్నీ వ్లాగ్. అంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల కోసం నేను తినడానికి ఏం తెచ్చాను, వాళ్ళ బట్టలు ఏం తెచ్చాను, అన్నీ మొత్తం కూడా ఒక చిన్న వీడియో షూట్ చేశాను. సో వీడియో కనుక కంటిన్యూ అవుతుందని చూసేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఏంటంటే ఇంకా మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. ఈ మధ్య నేను వీడియోస్ పెట్టక మినిమం 1 వీక్ అయిపోయింది. సో వీడియో కొంచెం రీచ్ అవ్వాలి అంటే దయచేసి ఒక చిన్న లైక్ కొట్టండి అబ్బా. నా సైడ్ నుంచి అదొక్క రిక్వెస్టే. సో ఎందుకంటే కనుక ఆ ఒక్క లైక్ అనేది వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి కొంచెం పాసిబుల్ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వ్లాగ్ అయితే కనుక ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన టీ తాగిన తర్వాత బస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్ట్ అయిన దగ్గర కూడా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. నిజంగా నైట్ మొత్తం నా జర్నీ అయితే చాలా హ్యాపీగా సాగింది. నేను ఇంటికి ఎందుకు వచ్చాను అనేది కూడా నేను వీడియోలో మెన్షన్ చేశాను అనమాట. ఎందుకంటే తిరునాళ ఉందన్నమాట, మాకు అహోబిలం తిరునాళ. సో అహోబిలం తిరునాళకైతే కనుక మేము ఇంటికి వచ్చేసాను. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి మేము అహోబిలం తిరునాళ కూడా స్టార్ట్ అయ్యేది ఉంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే కనుక మన వ్లాగ్స్ అన్నీ 1 by 1 వస్తూనే ఉంటాయి. నాకు వీళ్ళంత వరకు నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను, రిటర్న్ వెళ్ళే లోపు అనమాట. సో ఓకే, ఇక్కడ నుంచి మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి. ఓకే, వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా ఒరిజినల్ వాయిస్తో చూస్తేనే వీడియో అనేది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే, ఫ్రెండ్స్ ఇది అహోబిలం బస్ అండి. ఆ బస్ చూసారా ఎంత ఫుల్గా ఉన్నారంటే జనాలు. తిరునాళ కదా, సో స్పెషల్ బస్సెస్ చాలా వేశారు. నేను ఇంకా మా ఆర్డినరీ బస్ మిస్ అయిపోయాను. సో అందుకనేసి స్పెషల్ బస్ ఎక్కేసాను అనమాట. జనాలు మాత్రం మామూలుగా లేదు. హాయ్ చెప్పు, బంగారం ఇది 2 రోజులు ఉంది మన బంగారం చూసి నేను. అన్నగాడ వేసిండు ఇంకానా ఎక్కుతల్లి అర్జున్నాడా? అవో కప్ప ఇంట్రెస్ట్ తెప్పించినావా? నువ్వు పెద్దమ్మతో అయిపోయినావు అమ్మ. ఏం చేద్దాం, సూదులు వేయించావు, అన్నీ వేయించావు. ఏం కావాలి కృష్ణారులు పేరేం పేరు? నక్షత్ర. చెప్పు. కెమెరా ముందర పెడితే సిగ్గు వచ్చేది మన మామూలు సిగ్గులా. పంపలు వద్దు, తొందరలు గీత మీద వేసుకున్నాను. ఇద్దరికి పొద్దున పంపలు ఆంటలు వేయడమంటే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి మేము తిరునాళ్ళకి స్టార్ట్ అవుతాం. ఈ రోజు అంట చూడండి, నీతో రేపని. అవునా? మరి నాతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి రెడీ అయిపోవాలని అమ్మ. ఇంటికి వెళ్తే కానీ ఏది తెలియదు. కష్టంగా తిండి పోతున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయ్యాక చెప్తా. సో ఇక్కడ నుంచి బ్లాగ్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంటాయి. మినిమం 6 days అయితే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు నుంచి కొంచెం వీడియోస్ మీద ఫోకస్ పెడతాను. కానీ మళ్ళీ
కాల్చేసినారు మొత్తం కరుపని వల్ల. అయ్యో సార్ నా చెట్టుకి ఏం కాయలు లేవే. ఏం పంటరా నాయన, గుర్రం పంట ఎగిరినట్టు ఎగురుతుంది. రాములు అన్ని తోటలో ఒక చెట్టు కూడా కాయలే. రాములు అంటే లేరు లేకపోయినారు. మంచి మామిడికాయలు తీసుకోవడం అనుకుంటున్నాను. రాములు అన్న వెళ్ళిపోయినారు. పడినట్టు అనిపించింది రా బా. ఏంది బర్రెలల్లా అన్న అర్జున్నాడు అన్న. అమ్మయ్య ఇదిగా అన్నగాడు అరసాకు లేపాకు అర్జుని లే. వాడు ఎందుకు లేపుతావు? లేపితే గోల గోల చేసి గంగాలమ్మ తిరణాలు చెప్తాడంట. ఇట్లా పెట్టి మంచం మీద ఒకటి అమ్ములకి ఆడన్నా పైన. స్టార్ట్ చేసినావా? ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాను అనమాట. నైట్ నేను జర్నీ చేసిన బ్లాగ్ కూడా ఉంది, అది కూడా యాడ్ చేస్తాను, చూసేసి స్టార్టింగ్లో అయితే కనుక. ఓకే, ఇప్పుడు నేను ఊరు నుంచి వచ్చినప్పుడు మా బుడ్డదాని కోసం వర్ణగాని కోసం కొన్ని తిండి పదార్థాలు తెచ్చాను అనమాట. సో డిమార్ట్కి వెళ్ళేసి అవన్నీ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక దాని ఎక్స్ప్రెషన్స్ చూడాలి, ఒక రేంజ్లో ఉంటాయి. ఇంకా వర్ణగాడేమో మంచిగా నిద్రపోతున్నాడు పడుకోనితో. ఇక్కడ పడుకున్నాడు, వాడు ఇంకా లేవలేదు. వాళ్ళు లేసే లోపు నేను అన్నీ చక్క పెట్టుకుందాం. అర్జున్ నేను అడుగుచ్చు చెప్తా, అడుగుచ్చు మన ఆమె చూద్దాం. ఆమె కూర్చో, అల్లే పాకు సరేనా. వాళ్ళు లేసే లోపు మనం అన్నీ సర్దాం. డ్రెస్సులు మా బుడ్డదాని కోసం ఇంటికి వచ్చేటప్పుడు వర్ణగానికి గుండెదానికి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా. ఆ డ్రెస్సెస్ అండ్ అలా గుండుమా తీయాకు. ఆ డ్రెస్సెస్ అండ్ అలాగే కొంచెం తినడానికి చాక్లెట్లు బిస్కెట్లు చాలా చాలా వేసుకొచ్చిన. అవన్నీ ఈరోజు మేము ముందుకు చూపిద్దాం అనుకుంటున్నా. అంతే, జస్ట్ ఒక రొటీన్ బ్లాగ్ లాగా. ఉండుమా అన్నట్టు తీయొద్దు. ఇవైతే మా బుడ్డదానివి. ఇవేమో మా వరుణ్ కన్నయ్యవి. అండ్ ఇది కూడా బుడ్డమ్మదే. వరుణ్ కన్నయ్య డ్రెస్ ఇంకోటి ఆర్డర్ పెట్టా, బట్ అది ఇంకా రాలేదు నాకు చేతికైతే. అండ్ ఇది కూడా మా బుడ్డమ్మదే. మా బుడ్డదానికి ఒకసారి దండికి తీసుకున్నా. వరుణ్ గానికి పెట్టినట్టువి ఇంకా రాలే ఆర్డర్లు. అండ్ ఇవి కూడా మా బుడ్డగాలే, ఇప్పుడు వస్తాయి కొన్ని కొన్ని బయటకి. ఇంకా ఒక ఎక్సైట్మెంట్ చూడలేకపోతున్నాం. ఒకదాని ఎక్స్ప్రెషన్స్ చూడాలి. దగ్గర రా ఒకసారి ఇట్లా, ఒక్కసారి ఇట్లా చూడండి. బాస్కెట్లో ఇట్లా సర్దుకున్నాను. డీమార్ట్ మొత్తం ఒక స్కూట్ కేజీలో సర్దిన నీట్గా నేనైతే కనుక. ఇవి నేను వాడుకున్న దారాలు అమ్మ కోసం తెచ్చాయి దారాలు అయితే. ఇదేమో టియాక్ అనమాట ఇంట్లోకే. మ్యాగీలు మా వర్ణగానికి పిచ్చి ఇష్టం అండి మ్యాగీలు. సో అందుకనేసి వీడి కోసమే 4 ప్యాకెట్లు తెచ్చిన. వాడు పూట 10 మాటలు అమ్మ మ్యాగీ అంటాడు. ఇవి మా నాన్న కోసము. ఇవేమో పాలలు వేసుకొని తినడానికి. వీటి బిల్లు కూడా ఎక్కడ ఉంది, ఆ బిల్లు వేయలేదు దీంట్లో నేను. 4 మ్యాగీలు. ఇది హ్యాపీ మా బుడ్డదానికి ఎంతో ఇష్టమైన బిస్కెట్లు అనమాట. అండ్ ఈ చాక్లెట్ ప్యాకెట్స్ కూడా. డార్క్ ఫ్యాంటసీ వర్ణగానికి ఇవంటే చాలా ఇష్టం, అందుకే ఒక పెద్ద బాక్స్ వేసుకొచ్చేసిన. ఇంకా డిమార్ట్లో కదా ఆఫర్స్ ఉంటాయి. ఇది ఒక కేక్, ఈ కేక్ నీకేరా. ఈ కేక్ మాత్రం పిల్లలకి. లాస్ట్ టైం మొత్తం నువ్వే తిన్నావు. అది నాది, బనానా కేక్. సరే అయితే ఇది పిల్లలకి ఇస్తాను. అది నాది, ఇది వాళ్ళది. ఇంకా చిన్న చిన్న కేకులు, ఒక బిస్కెట్ ప్యాకెట్. ఇది కూడా వర్ణగానికి బాగా ఇష్టమైన బిస్కెట్ ప్యాకెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డ పాపకి మామూలుగా ఎవరైనా సరే ఇంట్లో నెయిల్ పాలిష్లు ఉన్నాయనుకోండి, మనుషులకి లేకపోతే మామూలుగా అయితే మనుషులు పెట్టుకుంటారు. బట్ కాకపోతే మా ఇంట్లో ఏంటంటే పిల్లులు, కుక్కలు, కోళ్ళు అన్నిట్లోకి వరుస పెడుతుంది అనమాట. సో అందుకనేసి చీప్గా 10 రూపాయలలో కొనుక్కొచ్చిన ఇవి నేను. నీకే నాకు తెలుసు, 10 రూపాయలలో తెచ్చిన 3 నెయిల్ పాలిష్లు. అవి కోడిని పండబెట్టి దాని కాళ్ళకి నెయిల్ పాలిష్ వస్తుంది. ఇది అట్లాంటిది. ఇది ఎప్పుడో ఒక వీడియో క్యాచ్ చేస్తా చూడండి. మనుషులు ఎవరు బెటర్ అంత ఈజీగా, మా అమ్మాయి తప్ప. మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ ప్యాకెట్ కిలో పాలలో తినడానికి. మా బుడ్డమ్మ పొద్దున్న తారాలో బిస్కెట్లు కంపల్సరీ తింటుంది. సారీ, తారో అంటే కాఫీ. అవేవి నొక్కకు, లాక్ పడినాయి అనుకో నేను అంతే కథం. ఇంకా ఇవి నావిలే, దీంతో పనిలేదు. ఇప్పుడు అన్నమాట నేను వచ్చినప్పుడు వేసుకొచ్చిన లగేజ్ మొత్తం. ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్ది ఏదైనా దాచి పెట్టకపోతే అన్నీ పప్పల పంజరం చేస్తుంది పీకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ కాదు, కొంచెం ఏమైనా టైం చూసుకొని ఇంకా ఏమైనా మంచి వ్లాగ్స్ ఉంటే కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇంత ఎండ్ చేసేస్తా. ఓకేనా, బాయ్.